నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు మాల్దీవులు, కొమరేమన్ ప్రాంతాల్లో సమయానుకూలంగా పురోగమించాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు మాల్దీవులు, కొమరేన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు అండ్ దక్షిణ అండమాన్లోకి ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వివరించింది. రుతుపవనాల సీజన్లో భారత్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాల్లోని సమయానుకూలంగా పురోగమించాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు అండ్ దక్షిణ అండమాన్లోని ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వివరించింది. రుతుపవనాల సీజన్లో భారత్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.